చికెన్ ఉడుకుతుంది, ఉడికినాక తినడే. యా ఎప్పుడెప్పుడు అవుతుందా అని వెయిట్ చేస్తున్నాం మేము. బొక్కలు ఎవరికి కావాలి, మెత్తటి ఎవరికి కావాలి? నాకు బొక్కలే. బొక్కలు తిను, బొక్కలు తిను. నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే కుండలో చికెన్ వండుకుంటున్నాం. ఇది ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, కాకపోతే అది ఎప్పుడు సరిగ్గా నాకు సెట్ అవ్వలేదు. సో ఈరోజు అయితే మొత్తానికైతే కుండలో చికెన్ టేస్ట్ చేసి చూడాల్సింది. అది కూడా చూడండి, లొకేషన్ అయితే అద్దిరిపోయింది, చూస్తున్నారు కదా. సో సూపర్ లొకేషన్, ప్రిపరేషన్ జరుగుతుంది, మ్యాట్ వేసేసాం. సో చూద్దాం ప్రాసెస్ కూడా ఏంటిదో. ఈరోజు స్పెషల్ ఏంటంటే 2K సబ్స్క్రైబర్స్ని మనం క్రాస్ చేసేసాం కాబట్టి, సో ఈ చిన్న పార్టీ అన్నమాట. ఇట్లా సెట్ చేసిన. సో ఇక్కడైతే కేక్స్ ఇట్లాంటివి ఏం లేవు కాబట్టి, సో ఇలా సెలబ్రేట్ చేసుకుందాం అనేసి అనుకున్నాము, చేసేసుకుంటున్నాం. ఈ చిన్న పెద్ద మనిషికి కోన్ పెడుతుంది ఫస్ట్ టైం. అబ్బా ఎంత సీరియస్గా చూస్తుందో. అది ఎంతసేపు ఉంచుకుంటుందేమో తెలియదు కానీ. ఖుషి నాన్న, హాయ్ 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 చెప్పు. ఖుషి హాయ్ హాయ్. ఓఫో, ఫస్ట్ చికెన్ కాదా? చికెన్ కాదు, ఫస్ట్ రైస్ పెడుతుందంట. అది కూడా బగారా రైస్. బగారా మసాలా మొత్తం వేసేసింది, ఆనియన్స్ కూడా వేసేసింది, పచ్చిమిర్చి వాటర్ కూడా వేసేసింది. సరుకు దాన్ని క్యారెట్ కూడా వేయడానికి కట్ చేసేస్తుంది. సో బగారా రైస్ అయిపోయాక మొత్తం చూపిస్తాను మీకు. మొత్తానికి ఏమో చేస్తాను. ఏమున్నది మమ్మీ? సీతాఫలం పండా? ఏది? అవును కదా, ఆ సగం కోరికున్నది. వస్తుందా రాదా చూద్దాం. స్టే ట్యూన్. పడ్డదిరా, కట్టే ఇరిగింది. వస్తుందా రాదా ఫుల్ ట్రై చేస్తుంది మా మమ్మీ, కానీ వస్తుందో రాదో. అది కోసేదానికి ఇక్కడ నేను వీడియో షూట్ చేస్తాను. ఒక్క నిమిషం మనం కూడా ట్రై చేద్దాం. రెడీ, దాన్ని వంచు. నేను రెడీగా ఉన్నా అందుకోవడానికి. ఇంకొంచెం, నేను హైట్ లేను ఎక్కువ. వస్తా, కట్టే మొత్తం ఇరిగిపోతుంది కానీ అదే సంగతలేదు. ఏదే అందటట్లేదు. అయ్యో, చెట్టు కాయ అక్కడే ఉన్నది. కాయ కాదు, యాక్చువల్లీ పండు. ఇగో సగం కొరికి ఏదో తిన్నది. చిలుకనా? చిలుక తిన్న పండు టేస్టీగా ఉంటుందట కదా. తిన్నరా ఎవరన్నా? తింటే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఏ ఫ్రూట్ అయినా మంచిదే, జామ పండు అయినా మంచిదే, ఏదో ఒక ఫ్రూట్ చిలుక కొరికి తినే ఉంటే నాకు చెప్పండి. మమ్మీ అక్కడే కదా వంగిపోతుంది. పరిగెత్తు. ఈ కుండేనానే? కుండ వెరైటీ చేపించిందే కదా. ఇది కుండ పెట్టేసినాం. అది లోసినావా? మస్తు టైం పడుతుంది వేడవడానికి కుండ.
ఒకసారి వేడైందంటే ఫుల్ తొందరగానే అవుతుంది. ఆనియన్, పచ్చిమిర్చి, క్యారెట్ కూడా వేస్తాను. వెరైటీగా ఉంటుంది అది ఇద్దాం. పచ్చి ధనియాలు, అల్లం, వెల్లిపాయ, గరం మసాలా, లవంగా, ఇలాచీలు, దాల్చిన చెక్క, అది పేస్ట్ అంటే కొడతాను. ఇదిగో చికెన్ ఉప్పు కారం కలపలే, తర్వాత ఇద్దాం. ఇలా కలిపినాక మాడిపోతుంది. అయిందా ఇది? మాడలేదు, ఇంకా ఫ్రై కావాలి. కుండ సౌండ్ ఎట్లా వస్తుంది? అట్నే ఉంటుంది, అట్నే వస్తుంది. చెప్పు, నువ్వు వేసేదా వంట కూర్చొని? మరి పసుపు అంటున్నావు కదా, ఇందాక నూరు పెట్టుకున్న మసాలా వేసేసింది దీంట్లో. ఆయిల్ వేయకుండానే వంట అవుతుందా? చెప్తాను మనకు. ఇంకేమేమి వేసుడు? ఇది కాడమా కారమా? చేస్తాక దాంపెట్టున్నది. కొంచెం ఇదే వంట చేస్తుంది ఇవాళ కదా? నువ్వే వంట చేసేది ఆద్య, అవునా? నీకేమంటే ఇష్టం? ఏం కూరలు తింటావే నువ్వు? అంతే, ఎగ్, చికెన్. మిగతా టైంలో అన్నం తినవు కదా? మిల్ మేకర్ కూడా గంతే. ఆలుగడ్డ, ఎల్లో రైస్, లెమన్ రైసా? అంతే. ఇక వేరే కూరలు ఏం తినవా? అబ్బా, తింటావా? సరే. ఆయిల్ మంచిగా మీదకి వచ్చింది. ఆయిల్ మీదకి వచ్చినాక చికెన్ వేస్తా. ఉప్పు, సాల్ట్. బాగా గంతగానం అంటే ఇంకా తక్కువ వేస్తుంది. మొత్తాన్ని సప్పగా అయిపోతుంది మనకు. చికెన్ కుండల కారం వేద్దాం. ఫస్ట్ కుండల కారం వేద్దా లాస్ట్. కొంచెం ఉడికినప్పుడు కుండలో డైరెక్ట్ కారం వేయొద్దంట. ఫస్ట్ మొత్తం మాడుతుందంట, లాస్ట్కి కారం వేసుకుందాం. పడదంటే కూర అది యూస్ చిన్నగా ఉన్నది, ఇంకో కేజీ అయినా పడేటట్టున్నది దాంట్లో. మగ్గనిద్దాం దీన్ని. మేమైతే ఇప్పుడే కారం వేసినాం. కారం కారం చిక్కగా అయింది. సూప్ అయితే మస్తు అయింది చిక్కగా. కారం వేస్తాం, కడుగుదాం. ఫస్ట్ ఆగు, ఇందులో చికెన్ అయిపోయినాక వాటర్ వేసి కడిగి కట్ చేద్దాం లెమన్ని. చికెన్ ఉడికిందా? దానిలో మనం వాటర్ వేయలే, చూసినా ఎంత వాటర్ వచ్చినాయో. సూప్ వస్తుంది. ఎట్లా ఉడుకుతుంది? మంచిగా ఉడుకుతుందా? మొత్తం అయిపోయినాక ఒక్క పీస్ కూడా కదులుతలేదు అది కలిపితే. అట్లా కలుపుతున్నాం. పొగ రాదా మరి? ఇది ఉడకనిద్దాం ఇంకొంచెం. వాటర్ వేసుడేనా?
కొద్దిసేపు అయినాక వాటర్ వేద్దాం. ఇప్పుడు మన చికెన్ అయితే ఉడికింది, ఇప్పుడు తినడమే. దీంట్లో మేము వాటర్ వేసి ఒకసారి స్టర్ చేసుకున్నాం, ఇంకా కొత్తిమీర వేసినాం. ఫైనల్ టచ్ అప్ప, ఇది ఇంకా కొంచెం ఉడకాలి, అయిపోతుంది. అయిన తర్వాత బగారా వేసుకొని తినేటప్పుడు చూద్దాం. బాయ్. లెమన్ ట్రీ దగ్గరికి వచ్చినాం, లెమన్స్ కోసుకొని వెళ్ళిపోదాం. మెల్లగా ఎవరు లేరు, ఉన్నాయి మరి లెమన్స్ 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 ఇక్కడ ఉన్నాయి. పండు జ్యూస్ అయితే మంచిగా ఉన్నట్టున్నది దీంట్లో. కొంచెం పెద్ద లెమన్ కోద్దామా? ఇక్కడ ఉంది, ఇక్కడ ఒకటి కోసిన, పట్టుకో. ఇంకోటి వద్దామా? పెద్ద సూపు ఇక్కడ ఉంది ఒకటి. కాయ ఉన్నట్టున్నది కదా. ఫుల్ వాటర్ వస్తాయి. ఇగో ఇలా జ్యూస్ కొయ్. కోస్తా. బలం బాగున్నది. చాలా 2 మనకి సరిపోతుందా? పెద్దమ్మా 2 సరిపోతాయా? చలో. ఎన్ని చెట్లు ఉన్నాయంటే ఇక్కడ, జామ చెట్లు, సీతాఫలం చెట్లు చాలా ఉన్నాయి. ఇది మామిడి చెట్టు, ఇది కూడా సీతాఫలం చెట్టు, ఇవి కూడా సీతాఫలం చెట్లే. దీంట్లో టేకు చెట్లు ఉన్నాయి. ఇగో ఇవి పెద్దగా ఉన్నాయి కదా, ఇవన్నీ టేకు చెట్లు. లోపల కూడా ఇవన్నీ సీతాఫలం చెట్లు. సో ఇట్లా రౌండ్ ఒకసారి చూద్దామా లొకేషన్. ఇగో ఇట్లా చికెన్ ఉడుకుతుంది, ఉడికినాక తినడే. యా ఎప్పుడెప్పుడు అవుతుందా అని వెయిట్ చేస్తున్నాం మేము. లెట్స్ డు కుమ్ముడు. కోళ్ళు కూడా భలే కూర్చొని. నువ్వు కొంచెం నీడ కూర్చో, ఏముంది. గిడి జరు వెనక జరు, హ్యాపీ వెనక జరు, బ్యాక్ జరగ. బొక్కలు కావన్నా మెత్తటి కావాలి? నాకు మెత్తటి. బొక్కలు ఎవరికి కావాలి, మెత్తటి ఎవరికి కావాలి? నాకు బొక్కలే. బొక్కలు తిను, బొక్కలు తిను. కుమ్ముడే ఇక. లెట్స్ డు కుమ్ముడు. టేస్ట్ 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 చూసి చెప్పండి ఎట్లున్నదో. ఓకే, ఇది నోట్లో పెట్టుకోకముందే అంట. పెట్టుకున్నా, వేడిగా ఉంది అందుకే చెప్పలేకపోతున్నా. సరే చెప్దాం. ఓకే ఓకే సూపర్. అంటే చెప్తారా అటు ఇవాళ చెప్పేటట్లు లేరు ఇక. చెప్పడం మర్చిపోయినా, మన థమ్స్ అప్స్ కూడా వచ్చినాయి కదా. అవును, ఎస్ థమ్స్ అప్ వచ్చింది. అదిరిపోయింది, బాగుంది. కొంచెం వేడిగా ఉంది అంతే. వేడిగా ఉండదా? టేస్ట్ అయితే అదిరిపోయింది. కొంచెం బిర్యానీ ఇట్లా లెమన్ డ్రాప్స్ వేసుకొని, ఒక్క ఆనియన్ పెట్టుకొని తింటే కిక్కే వేరబ్బా. విత్ సమ్ థమ్స్ అప్. సరే గాయస్, మేమందరం తిన్న తర్వాత కలుస్తాం. బాయ్. అట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.